Happy morning to all. Welcome to Lata's ZAZ online classes. First of all of you subscribe the channel. ఈరోజు మనం 8th క్లాస్ 8వ తరగతి యొక్క 1వ పాఠం బలము ఫోర్స్లో పార్ట్ 3 అండ్ వర్క్షీట్ 3 చూద్దాం. సో వర్క్షీట్ 3 చూసే ముందు ఈ పాఠంలో మనం చెప్పుకోవాల్సిన అంశాలు ముందుగా మనం చెప్పుకుందాం. ఓకే, సో మనము 1వ భాగంలో బలము అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం. ఆ తర్వాత బలము ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. బలము క్షేత్ర బలము స్పర్శ బలము అని 2 రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈరోజు మనము క్షేత్ర బలం గురించి చెప్పుకోబోతున్నాం. క్షేత్ర బలం అనేది వస్తువులను ఒకదానికి ఒకటి తాకకుండానే వాటి మధ్య ఏదైతే బలం పనిచేస్తుందో దాన్ని మనం క్షేత్ర బలం అంటున్నాం. ఈ క్షేత్ర బలం మళ్ళీ మనకి 3 రకాలుగా ఉంటుంది. 1 అయస్కాంత బలం, 2 స్థావర బలం, 3 గురుత్వ బలం. మరి వీటిలో మొదటిది అయస్కాంత బలం. 2 అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని మనం అయస్కాంత బలం అంటాము. ఇవి అయస్కాంతాలు మరియు అయస్కాంత పదార్థాలు అంటే ఇనుము వంటి మధ్య వాటి కూడా ఉంటాయి. మీకు తెలుసు, ఒక అయస్కాంతం దగ్గరికి ఇనుమును తీసుకెళ్తే అది కూడా అతుక్కుంటుంది. ఇది ఒక రకమైన క్షేత్ర బలం. అదే రకంగా మీరు చూసినట్టయితే ఈ అయస్కాంత బలం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు ఉంటుంది అంటే దాని చుట్టూ కొంత క్షేత్రం వరకు ఉంటుంది. ఎక్కడి వరకైతే ఈ అయస్కాంతం యొక్క బలం ఉంటుందో దాన్ని మనం అయస్కాంత క్షేత్రం అంటాం. చూడండి, ఇక్కడ మనము ఈ పటంలో అయస్కాంతాన్ని ఉంచి ఇక్కడ కొంత ఇనుప రజను చల్లాం. అప్పుడు ఇది ఈ ఆకారంలో పేర్చబడి మనకి ఇలా వస్తుంది. దీనిని మనం అయస్కాంత క్షేత్రము అంటున్నాం. ఈ అయస్కాంత క్షేత్రము అనేది దీని అయస్కాంతం యొక్క బలం ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు మనకి రేఖలు కనిపిస్తాయి. మనము అయస్కాంత బలరేఖలను అయితే గీసినట్టయితే ఇది అయస్కాంతము మధ్యలో ఉంది. చూడండి, ఇది N అంటే నార్త్ పోల్, ఎస్ అంటే సౌత్ పోల్. మనకి ఇక్కడ నార్త్ నుంచి సౌత్ వరకు ఈ గీతలు ఈ విధంగా వస్తూ ఉంటాయి. మనం ఈ బాణం గుర్తు తప్పనిసరిగా ఉంచాలి. ఈ విధంగా నార్త్ నుంచి సౌత్ పోల్కి అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఈ బలరేఖలు ఇలా బయలుదేరుతాయి. ఇక్కడ కూడా చూడండి, నార్త్ నుంచి బయలుదేరాయి. ఇక్కడ ఇంకా బలం లేదు కాబట్టి ఇక్కడ ఏం కనిపించట్లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి బయలుదేరాయి, ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి. సో ఈ బలరేఖలు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు ఈ అయస్కాంత బలం ఉంది అనేది మనకు చూపించేదే అయస్కాంత బలరేఖలు. తర్వాత 2వ బలం స్థావర బలం అన్నాం కదా. మరి ఈ స్థావర బలాన్ని అంటే ఏంటి తెలుసుకుందాం. ఒక ఆవేశ వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటాం. ఓకే, మరి ఈ బలం ఎలా ఉంటుందంటే మనం ఒక బెలూన్ని తీసుకొని దాన్ని బాగా రుద్ది చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఈ చిన్న కాగితం ముక్కలు బెలూన్కి అతుక్కుంటున్నాయి. అంటే ఇక్కడ ఏదైతే బెలూన్ ఉందో అది మనం రుద్దినప్పుడు దాని ఉపరితలంపై విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది. కాబట్టే ఇక్కడ ఈ చిన్న కాగితం ముక్కలు ఈ పటంలో చూపించినట్టుగా మనకి అతుక్కున్నాయి. ఇది మనకి స్థావర విద్యుత్ బలాన్ని చూపించే ఒక కృత్యం. తర్వాత బలం పేరు గురుత్వ బలం. ఈ గురుత్వ బలం అంటే ఏమిటి అంటే మనకు ఒక వస్తువుని పైకి విసినప్పుడు ఏమవుతుంది? అది కిందికే వస్తుంది. ఒక చెట్టు నుండి పడిపోయిన పండు ఎక్కడికి వెళ్తుంది? భూమిపైనే పనిచేస్తుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే గురుత్వ బలం వల్ల.
ఏ వస్తువును పైకి విసిరినా దానిపై మన కంటికి కనిపించని బలం పనిచేయడం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిని చేరుతుంది. ఈ కనిపించని బలాన్నే మనం గురుత్వ బలము లేదా గురుత్వాకర్షణ బలము అంటాం. ఈ భూమిపై గల లేదా భూమికి గల గురుత్వాకర్షణ పరిధిలో ఉండే వస్తువులన్నీ కూడా ఈ బలానికి లోనవుతాయి. అయితే ఈ బలం భూమికి మాత్రమే కాదు, విశ్వంలోని ప్రతి వస్తువుకి ఉంది. అంటే మనకి కూడా ఈ బలం ఉంది. కానీ భూమిపై గల వస్తువులన్నిటికంటే భూమే పెద్దది కాబట్టి వస్తువులన్నీ భూమి వైపుకే ఆకర్షించబడుతున్నాయి. ఈ బలం కూడా వస్తువుల మధ్య స్పర్శ లేకుండా ఈ బలం పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా ఒక క్షేత్ర బలం. ఇవి మనకి క్షేత్ర బలాలు 3 రకాలు చెప్పుకున్నాం. సేమ్ మరి ఒకసారి ఇంగ్లీష్లో కూడా మనం చెప్పుకుందాం. Okay, see children, here the force which occurs without any physical contact between two objects is known as a force at a distance or field force. So we can say that this is field force or a force at a distance also. So these field forces are 3 types. Those are magnetic force, electrostatic force and gravitational force. So first of all we check out what is magnetic force. So if you take a magnet can attract or repel another magnet without any contact. This invisible force of attraction or repulsion between two magnets is called magnetic force. So this magnetic force is a field force. So in this activity, if we take a bar magnet and keep it on the table and see here we are taking some powder of iron fillings. So in this figure you can see that the arrangement of iron powder like this. So what is this? These are called magnetic field. So this is the magnetic force. So these are magnetic force line. These are always traveling from north pole to south pole. This is north pole and this is south pole. These will come from north to south. So that's why we take this arrow mark. Okay. Next force, that is electrostatic force. So what is electrostatic force? The force exerted by a charged body on another charged body is known as electrostatic force. This force we can understand by this activity. First of all, we have to take a balloon and rub the balloon with a paper and bring the balloon near the pieces of paper. So what will happen? The small paper pieces will attract towards the balloon. Because of this rubbed balloon has electrostatic charge on its surface. Okay. Next force, that is gravitational force. So what is gravitational force? If an object is thrown upwards, there exists a force which pulls it down towards the earth. Because of this, it falls down to the ground. We call this force as gravitational force. So every object on the earth or close to earth will experience a gravitational pull. Not only earth, every object which has some mass, it has some gravitational force.
but the earth is so massive and huge compared to all other objects, so all other objects close to the earth are attracted or pulled towards it. So this gravitational force works even the objects are not in contact, so this is a field force. Okay, now we check the worksheet. చూడండి, ఇప్పుడు మనం వర్క్షీట్ చూద్దాం. వర్క్షీట్లో మనకి మొదటి ప్రశ్న, స్థావర విద్యుత్ బలాలను పరిశీలించుటకు చేయు కృత్యానికి కావలసిన పరికరాలను తెలిపి కృత్య నిర్వహణను వివరించండి. స్థావర విద్యుత్ బలాలు చూడడానికి మనం ఏం చేసాం, బెలూన్తో మనం యాక్టివిటీ చేసాం. సో ఈ యాక్టివిటీని మీరు రాస్తే సరిపోతుంది. సో మీరు తెలుగు మీడియం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఒకటో ప్రశ్నకి జవాబు. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మీరు రాయవలసిన ఆన్సర్. వీడియోని ఆపి క్లియర్గా రాసుకోండి, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని కానీ రాసుకోండి. ఓకే, మరి ఇదే ప్రశ్న ఇంగ్లీష్లో మనం చూద్దాం. ఇంగ్లీష్లో కూడా ఆన్సర్ కూడా చూద్దాం. ఇన్ ఇంగ్లీష్, లిస్ట్ అవుట్ ద రిక్వైర్డ్ మెటీరియల్ టు కండక్ట్ అన్ యాక్టివిటీ టు అండర్స్టాండ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ రైట్ the procedure. So here your procedure, see, you have to write from here, this is first answer, here to here. So this is your first answer. Okay, now I am going for second. రెండవ ప్రశ్న, అయస్కాంత క్షేత్రాన్ని తెలుసుకుంటకు ఒక కృత్యాన్ని వివరించండి. అయస్కాంత క్షేత్రాన్ని తెలుసుకోవాలి అంటే మనము చూడండి, కృత్యము ఏం నిర్వహించాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి అయస్కాంత క్షేత్రాన్ని తెలుసుకోవడానికి మనం ఇన్పరజంతో కృత్యాన్ని నిర్వహించాం. కాబట్టి ఈ కృత్యం 2 మీరు రాయాలి. ఇది మీ రెండో ప్రశ్నకి సమాధానం. ఇక్కడ నుంచి మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు రాయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో 9 పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. మరి సేమ్ ప్రశ్న ఇంగ్లీష్ మీడియం. ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు అండర్స్టాండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మీరు రాయవలసిన ఆన్సర్ చూడండి, ఇది మీ రెండో ప్రశ్నకి సమాధానం. దీస్ 9 పాయింట్స్ యూ హ్యావ్ టు రైట్. పాజ్ ద వీడియో అండ్ రైట్ ఇట్ క్లియర్లీ ఆర్ టేక్ ఏ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్, మూడో ప్రశ్న, అయస్కాంత బలరేఖలు చూపు పటాన్ని గీయండి. సేమ్ ప్రశ్న మనకి ఇంగ్లీష్లో కూడా సేమ్ ఉంటుంది. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అరౌండ్ అ బార్ మ్యాగ్నెట్. సో ఇది ఇంగ్లీష్ మీడియంకైనా తెలుగు మీడియంకైనా ఒకటే రకమైన పటం కాబట్టి చూడండి, ఇద్దరికి కలిపి చెప్తున్నాను. ఇది మీరు గీయవలసిన పటం. సో ఇది మూడో ప్రశ్నకి జవాబు. ఈ పటాన్ని మీరు గీయాలి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సేమ్ పటాన్ని గీయాలి, సేమ్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ 4వ ప్రశ్న,
ఒక బెలూన్ని ఆవేశపరచుటకు ఏమి చేస్తారు? ఒక బెలూన్ని ఆవేశపరచుటకి మనం కృత్యంలో ఏం చేసాం? చాలా సింపుల్ కదా. ఒక బెలూన్ని ఆవేశపరచుటకు దాన్ని కాగితంతో రుద్దుతాము. మీరు రాయవలసింది ఒక బెలూన్ని ఆవేశపరచుటకు కాగితంతో రుద్దాలి. ఓకే, ఇది మీ 4వ ప్రశ్నకి సమాధానం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయండి. రైట్, సేమ్ ప్రశ్న మరి ఇంగ్లీష్ మీడియంకి. హౌ డు యూ చార్జ్ అ బెలూన్? దీనికి ఇంగ్లీష్ మీడియం ఏం రాస్తారంటే తీసేయండి. we charge a balloon by rub with a paper. ఓకే, ఇది మీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గురుత్వ బలానికి 5వ ప్రశ్న. గురుత్వ బలానికి 2 నిజ జీవిత సంఘటనలు రాయండి. దీనికి ఏం రాస్తాం మనం? గురుత్వ బలానికి నిజ జీవిత సంఘటనలు. భూమిపైన ఏది కిందికి పడుతుందన్న దానికి కారణం గురుత్వ బలమే. కాబట్టి మీరు రాయవలసినవి ఏమిటి? చెట్టు నుండి విడిపోయిన కాయ భూమిపై పడడం, ఇది మీరు రాయాలి. ఒక బంతిని ఒక భవనం పై నుండి గాలిలో కిందికి వదిలినచో పడిపోతుంది, కింద పడుతుంది. అండ్ చెట్టు నుండి విడిపోయిన కాయ భూమిపై పడుతుంది. ఈ 2 కూడా మనకి గురుత్వ బలానికి ఉదాహరణలు. సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం. 5th క్వశ్చన్. రైట్ ఎనీ 2 సిచ్యుయేషన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అబ్జర్వ్ డే టు డే లైఫ్. సో మనం రాయవలసిన ఆన్సర్ from here you have to write see you have to write this one. The fruits ఇక్కడ నుంచి రాయాలి మీరు. The fruits fall down from a tree and if we drop a ball in the air from the top of a building. So this is the 5th answer. From here to here we have to write. Okay, next. ఇప్పుడు మనకి బహుళైచ్ఛిక ప్రశ్నలు. సో ఇక్కడ 3 ఉన్నాయి, 3టికి మనం ఆన్సర్ చెప్పుకుందాం. దీంట్లో 1వది 2 వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలము. 2 వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని మనం ఏమంటున్నాం? గురుత్వ బలము అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి? గురుత్వ బలము. నెక్స్ట్, దండాయస్కాంత ప్రభావ పరిధిని డాష్ అంటాం. ఏమంటాం? అయస్కాంత ప్రభావ పరిధిని అయస్కాంత క్షేత్రం అంటాం. కాబట్టి ఏ అనేది ఆన్సర్. బెలూన్ కాగితపు ముక్కలను ఆకర్షించడానికి గల కారణం. ఏం కారణం? స్థావర విద్యుత్ బలం అనేది కారణం. కాబట్టి ఏ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ English medium. See your multiple choice questions. There are 3 questions. So first one, the attraction or repulsion between 2 objects is known as gravitational force. So B. Next one, the space around the magnet where its influence can be detected is called magnetic field.
So A is answer. The reason for the attraction of pieces of paper by the balloon is electrostatic force. So A is answer. Okay, this is your worksheet. మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మిగతా వీడియోస్ అన్నీ కూడా అన్ని వర్క్షీట్స్ యొక్క వీడియోస్ త్వరలోనే అప్లోడ్ చేయబడతాయి.